మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కొత్త సంవత్సరంలో కొత్త క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో మొదట వచ్చే పండుగ సంక్రాంతి. ప్రతి ఏటా జనవరి 14న వచ్చే ఈ పండుగను భారతదేశమంతటా వేడుకగా సంబరంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి తన ఉత్తర దిశ ప్రమాణాన్ని కొనసాగించటం ఈ సంక్రాంతి పండుగతోనే ప్రారంభమవుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఒకే ఖచ్చిత తేదీలలో జరుపుకోవటం ఆచారంగానూ ఆధ్యాత్మికంగానూ మారింది. ఇది హిందువులకు అత్యంత పుణ్యప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలం. వాతావరణ పరంగా చూస్తే చలికాలం నుంచి వేసవి కాలానికి మార్పు చేయటం ఈ సంక్రాంతి నుంచి మొదలవుతుంది. ఉదయకాలం పెరుగుతూ రాత్రికాలం క్రమంగా తగ్గే కాలం ఇది. ఈ పండుగ ద్వారా కుటుంబాలు, స్నేహితులు, సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఆప్యాయతలు, అనురాగాలు పెంచడానికి ఈ పండుగ ఎంతగానో దోహదం చేస్తుంది. మానవ జీవితంలో వృత్తి, ఆరోగ్యపరమైన మార్పుకు కూడా ఈ పండుగ తోడ్పడుతుంది. సంక్రాంతికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యం కూడా ఉంది. సంక్రాంతి రోజున సూర్యుడు ప్రవేశించే మకర రాశికి శనీశ్వరుడు అధిపతి. సూర్యుడు, శని తండ్రి కొడుకులు. అయితే వీరిద్దరి మధ్య బద్ధ వైరం ఉంది. మకర సంక్రాంతి రోజున మాత్రం వీరిద్దరూ కలుసుకుని ఆనందంగా ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. సుమారు 6 నెలల పాటు ఉండే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని దేవతల కాలంగా కూడా పరిగణిస్తారు. ఎక్కువగా శుభకార్యాలు ఈ ఉత్తరాయణ కాలంలోనే చోటు చేసుకుంటాయి. ఇదే రోజున అసురుల మీద మహావిష్ణు విజయం సాధించాడని పురాణాలు చెప్తున్నాయి. అంటే ఇప్పటి నుంచి మనిషి తనలోని ప్రతికూల లక్షణాలన్నిటినీ భూస్థాపితం చేసి సత్ప్రవర్తనను అలవరించుకోవాలని దీని యొక్క ఉద్దేశం. మరి అటువంటి సంక్రాంతి పండుగ రోజున కొన్ని నియమాలను పాటించటం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలను కూడా పొందుతారు. అంతేకాదు, గ్రంథాల ప్రకారం ఈ రోజున చేసే దాన ధర్మాల వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతున్నారు. అందుకే ఈ 3 రోజులలో చేసే దానాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని పండితులు చెప్తున్నారు. అదృష్టం పొందాలంటే దుప్పట్లు, వెచ్చని దుస్తులు వంటి వాటిని దానం చేయటం వల్ల అదృష్టం పొందుతారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో చేసే దాన ధర్మాలు, పూజలు గొప్ప ఫలితాలను ఇస్తాయని పెద్దలు చెప్తున్నారు. అందుకే ప్రతి రాశి వారికి తమ గ్రహ బాధల నుంచి తప్పించుకోవాలంటే సంక్రాంతికి తప్పకుండా దానం చేయమని సూచిస్తున్నారు. అలాగే తిలా తర్పణాలు విడిచి గుమ్మడి పండ్లను దానం ఇస్తే విష్ణువుకు బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలితం లభిస్తుందని విశ్వాసం. కావున మీరు సంక్రాంతి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి దాన ధర్మాలు చేయటం వల్ల మీ సమస్త దోషాలు పోయి మీ కుటుంబంలో రాబోయే సంవత్సరంలో సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.